నమస్తే నువ్వు ఎట్టున్నారు? బాగున్నారంతా? ఇక వీడియో మొదలు పెడదాం. హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అనే పదాలకి కొత్త అర్థాలు చెప్తున్నాడు మన ప్రభాస్. బాక్స్ ఆఫీస్ సక్సెస్ కి సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తున్నాడు. ఇండియన్ సినీ ఇండస్ట్రీతో పాటుగా ఓవర్సీస్ మార్కెట్లో కూడా రికార్డులతో తన సత్తా చాటుతున్నాడు. ఏ క్షణాన బాహుబలి మూవీ రిలీజ్ అయిందో కానీ తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటుగా యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీకి వైభవాన్ని తెచ్చిపెట్టింది. ఫ్లాప్ సినిమాలతో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ సృష్టిస్తున్న కలెక్షన్ల సునామీని రీచ్ కావడానికి ఇతర హీరోలు నానా తంటాలు పడుతున్నాడు. ఇక అరవీర భయంకరమైనటువంటి బాహుబలి సృష్టించిన వీరంగం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. సలార్ మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన ప్రభాస్ ఆ మూవీతో డే 1 రికార్డ్స్, వీకెండ్ రికార్డ్స్ పెట్టినా కూడా ప్రెస్టేజ్ గా ఫీల్ అయ్యే 1000 కోట్ల బెంచ్ మార్క్ ని మాత్రం అందుకోలేకపోయాడు. అయితే తనతో పోటీకి దిగినోళ్లకు మాత్రం సుస్సుపోయించాడు. ఇక రీసెంట్ గా కల్కి మూవీతో సాధించిన కలెక్షన్స్ తో ఇతర హీరోలకి ప్రెజర్ పెంచేస్తున్నాడు ప్రభాస్. అసలు ప్రభాస్ ని రీచ్ అయ్యే ఛాన్స్ ఇతర హీరోలకు ఉందా? ఉంటే ఎవరు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ వరల్డ్ వైడ్ గా ఆ మూవీతో కలెక్షన్ల రికార్డులను సెట్ చేశాడు. ఆ రికార్డ్స్ ని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయలేకపోయారు. ఆ మూవీ రిలీజ్ అయ్యి 7 సంవత్సరాలు అయినా సరే. అయితే ఇప్పుడిప్పుడే ప్రభాస్ ట్రాక్ మారుతున్న సమయంలో వచ్చిన సలార్, ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన కల్కి మూవీస్ తో మరొక్కసారి తన కలెక్షన్ల స్టామినాని రుచి చూపిస్తున్నాడు బాక్స్ ఆఫీస్ కి. ఇప్పటికే 1000 కోట్ల బెంచ్ మార్క్ ని క్రాస్ చేసిన కల్కి 25 రోజులైనా సరే ఇప్పటికీ అదే జోర్ని కంటిన్యూ చేస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. అయితే ఆ కలెక్షన్ల రికార్డ్స్ ఇతర హీరోలకి ఒక సవాల్గా మారిపోతున్నాయి. ప్రభాస్ క్రియేట్ చేస్తున్న రికార్డులు ఒక బెంచ్ మార్క్ అయిపోతున్నాయి. ఒకప్పుడు 1000 కోట్లు ఒక సినిమాకి కలెక్షన్స్ వస్తే, 1000 కోట్ల కలెక్షన్స్ వస్తే అదొక పెద్ద అచీవ్మెంట్ అనుకున్న జనాలు ఇప్పుడు ఒక సినిమాకి మినిమం 1000 కోట్ల కలెక్షన్స్ వస్తే కానీ హిట్ అనుకోవడం లేదు. అంటే ఎంత మార్పు వచ్చిందో ఒకసారి గమనించండి. ఇప్పుడు ప్రస్తుతం ప్రభాస్ తర్వాత ఆ బెంచ్ మార్క్ ని సెట్ చేసేది ఎవరు, ఆ కలెక్షన్ల టార్గెట్ ని రీచ్ అయ్యేది ఎవరన్న చర్చ నడుస్తుంది ఇండస్ట్రీలో. జూనియర్ ఎన్టీఆర్ కోటాల కాంబినేషన్ లో సెప్టెంబర్ 27న థియేటర్స్ కి రాబోతున్న దేవర మూవీకి ఆ 1000 కోట్ల టార్గెట్ ని ఫినిష్ చేయగల ఛాన్స్ పుష్కలంగా ఉందని ఇండస్ట్రీలో టాక్ బలంగా వినపడుతుంది. పాన్ ఇండియా మూవీ కావడం, RRR మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి వరల్డ్ వైడ్ గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడం, ఆ తర్వాత జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లాంటి స్టార్ కాస్ట్ ఉండడం వల్ల దేవర మూవీ ఈజీగా ఆ 1000 కోట్లని ఫుల్ఫిల్ చేయగలదని కాన్ఫిడెంట్ గా ఉంది దేవర మూవీ టీం. దేవర మూవీతో పాటుగా పుష్ప 2ని ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. అంటే పుష్ప పార్ట్ 1 కలెక్షన్స్ ని పక్కన పెడితే పుష్ప సినిమాకి బాలీవుడ్ తో పాటుగా వరల్డ్ వైడ్ గా వచ్చిన క్రేజ్ చాలా ఎక్కువ. ఆ క్రేజ్ ని క్యాచ్ చేసుకునే ఛాన్స్ పుష్ప 2కి ఉందనే ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడో మొదలైపోయాయి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 ఇప్పటికే దాని బడ్జెట్ 400 కోట్లు దాటిపోయింది. దానికి తోడు ఆ సినిమా టీజర్, సాంగ్స్, హైప్ ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ని విపరీతంగా పెంచేస్తున్నాయి. దాంతో పుష్పరాజ్ ఈజీగా 1000 కోట్ల టార్గెట్ ని ఫినిష్ చేయగలడనే టాక్ కూడా బలంగా వినపడుతుంది. RRR మూవీతో రామ్ చరణ్ కి గ్లోబల్ రీచ్ వచ్చిన ఆ తర్వాత వచ్చిన ఆచార్య మూవీ భారీ డిజాస్టర్ అయింది. అయితే ఈసారి స్టార్ డైరెక్టర్ శంకర్ తో ఇండియా వైడ్ గా అందరికీ కనెక్ట్ అయ్యే ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మూవీతో ఒక సాలిడ్ హిట్ కొడతా అంటున్నారు మెగా ఫ్యాన్స్. శంకర్ విజువల్ మ్యాజిక్, రామ్ చరణ్ గ్రేస్ పర్ఫార్మెన్స్ తో ఈ గేమ్ చేంజర్ మూవీ 1000 కోట్ల టార్గెట్ ని ఫినిష్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మిగతా హీరోలు ఆ 1000 కోట్ల టార్గెట్ ని ఫినిష్ చేస్తారో లేదో తెలియదు, కానీ ఆ టార్గెట్ ని ఎవరు రీచ్ అయినా కాకపోయినా మహేష్ బాబు మాత్రం ఈసారి పక్కాగా 1000 కోట్ల టార్గెట్ ని రీచ్ అవుతాడని యునానిమస్ గా చెప్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. అయితే మహేష్ బాబు ఇప్పటి వరకు ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా చేయలేదు, కానీ రాజమౌళి డైరెక్షన్ లో చేయబోయే యాక్షన్ అడ్వెంచరస్ డ్రామాతో గ్లోబల్ రీచ్ సాధించబోతున్నాడు మహేష్ బాబు. ఇప్పటికే రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ తో మహేష్ బాబు లాంటి స్టార్ తో చేయి కలిపి తీయబోయే ప్రాజెక్ట్ కి 500 కోట్ల బడ్జెట్ పెట్టినా ఈజీగా 1000 కోట్ల పైన కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నారు అంతా. దాంతో ఇప్పటి వరకు 300 కోట్ల కలెక్షన్స్ కూడా రాబట్టని మహేష్ బాబు రాజమౌళి సినిమా దెబ్బకి ఏకంగా 1000 కోట్ల క్లబ్ లో జాయిన్ అవబోతున్నాడని తెలుస్తుంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో మలయాళ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా చేయబోతున్నాడనే టాక్ బలంగా వినిపిస్తుంది. అయితే ఈ మూవీ షూటింగ్ మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదు. ఇది ఓవరాల్ గా ప్రభాస్ తర్వాత నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్ ఎవరు, ఆ 1000 కోట్ల టార్గెట్ ని రీచ్ అయ్యేది ఎవరు అనే క్వశ్చన్ కి ఆన్సర్. మరి నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్ ఎవరు అనేది మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే.